దేశం అభివృద్ధి చెందాలంటే విద్య ఎంతో అవసరమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆయన తనయుడు వైష్ణవ్ జన్మదిన సందర్భంగా అంబర్పేట గోల్నాక డివిజన్ లంకలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుక్కులతో పాటు బ్యాగులను అందజేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ విద్య, వైద్యం, ఉద్యోగ రంగాల్లో ప్రతి ఒక్కరూ రాణిస్తే అభివృద్ధి చెందుతారని కొనియాడారు. అంతేకాకుండా విద్యార్థులు మంచిగా విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హితవు పలికారు. పాఠశాలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. వైష్ణవ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఏటా విద్యార్థులకు ఉచిత కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ మాజీ మంత్రి శ్రీ కృష్ణ యాదవ్, కార్పొరేటర్ కన్నె ఉమా రమేష్ యాదవ్, మాజీ అధ్యక్షులు మూల రవీందర్ గౌడ్, కన్వీనర్ ఏదెల్లి అజయ్ కుమార్, కార్యదర్శులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల ఆశ జ్యోతి మన పెద్దలు గౌరవనీయులైన బండారు దత్తాత్రేయ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్ గారు, నగర అధ్యక్షులు లంకాల దీపక్ రెడ్డి గారు, మాజీ అధ్యక్షులు డాక్టర్ గౌతమ్ రావు గారు మరియు విజయలక్ష్మి గారు ఉన్నటువంటి పెద్దలు మిత్రుల మనమందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఎంతమంది ఇప్పటిదాకా గౌతమ్ గారు చెప్పారు, గతంలో ఉన్నటువంటి సిక్కిన పార్లమెంటు నుండి ఎన్నోసార్లు గెలిచినటువంటి నాయకుడు మరియు మంత్రి పదవిలో స్వర్గీయ వాజ్పేయి గారి ప్రతి కార్యకర్తను కూడా ఎవరింటికి పోయి పలకరించి పేరుతో పిలిచేటువంటి నాయకుడు. అదే రకంగా బండారు దత్తాత్రేయ గారి కూతురు ఈ యొక్క బండారు వైష్ణవి మెమోరియల్ ఫౌండేషన్ కు ఉన్నటువంటి చైర్మన్, ఆమె కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మన ప్రజలలో తిరుగుతూ ఉదయం లేవంగానే ఆమె కూడా దత్తాత్రేయ గారి స్ఫూర్తిని తీసుకొని ముందుకు వస్తుందని చెప్పి వారికి, వారి కుటుంబాలకు, వారు బండారు దత్తాత్రేయ గారు ఇంకా బీద ప్రజలకు ఎన్నో సేవలు చేయాలని చెప్పి నా మనస్ఫూర్తిగా